అందరికీ నమస్కారం. నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజిరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది. పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ల కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చివేసిందని, కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను, మట్టిని అమ్ముకున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని కనీసం అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయడంలే. వీటన్నిటికి తోడు ప్రభుత్వంలో ఉన్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? టిట్కో ఇల్లు మేము కట్టినాము, పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని పడగొట్టేసినారు, ఆడుండే కడ్డీలు అమ్ముకున్నారు. దానికి వైస్ చైర్మన్ బంగారెడ్డి, మరో వైస్ చైర్మన్ కాజా, మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమాధానం ఇచ్చినారు. కొంత తెలిసి కొంత తెలియక ఎందుకు మాట్లాడతారయ్యా? రేపటి సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ జరుపుదాము. ఎవరు కూల్చినారు, ఎవరు కడ్డీలు అమ్ముకున్నారు, ఎవరు ఏం చేసినారనే విషయాలన్నీ వాళ్ళే చెప్తారు. ఇలా జరగలేదని అనుమానం లబ్ధిదారుల్లో ఉంది కాబట్టి వారికి భద్రత ఏంది, వారికి వివరణ ఇవ్వండి అని చెప్పి సీనియర్ కౌన్సిలర్ వరుకూటి ఓబిరెడ్డి గారు ప్రశ్నించినారు. వరుకూటి ఓబిరెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం సహేతుకమైంది. అది నిజంగా అవసరమైంది, ప్రజలకు అవసరం. అది మేము డబ్బు కట్టినాం, ఏమైంది ఇది ఇంకా మా చేతికి రాలేదే, ఏం జరుగుతుంది అనేది అనుమానం ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలా. దానికి పూర్తి బాధ్యత వహించాల్సినది సభ, అధికారులు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలా. సహేతుకమైనటువంటి ప్రశ్నలు సమస్యగా భావించి సవివరణ లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి పెద్ద ఆయన దాన్ని పట్టించుకోలే. ఎంఐజీ గురించి మీరు ఎంతసేపు ఉన్న టిట్కో ఇల్లు కూలవేసినారు, కడ్డీలు అమ్ముకున్నారు. ఒకవైపు బంగారెడ్డి, కాజా చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆయన వినిపించుకోలే. సభా సాంప్రదాయాలు అనేవి ఒకటి లేవా? మామూలుగా ఈ సంఘటనకైతే చైర్మన్ గారు సస్పెన్షన్ చేయాలి కౌన్సిలర్ను. నా చైర్మన్ గారు ఉన్నతమైనటువంటి అభిప్రాయ భావంతో ఒక అవకాశం ఇస్తా ఉంది, మరొకసారి ఇట్లా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉంది. ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన ప్రజలకు వివరణ ఇవ్వాలా. మేము నిన్న వరదరాజిరెడ్డి గారు లేవనెత్తిన కడ్డీలు అమ్ముకునేది, కూల్చిన దాని గురించి కూడా వివరణ. ఆయన చెప్పిన ఈ లేఅవుట్స్, అపార్ట్మెంట్స్, టిట్కో అపార్ట్మెంట్స్ ఇవే ప్రజలారా. ఇవి 2014 నుంచి 2019 వరకు సుదీర్ఘమైన 5 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, వరదరాజిరెడ్డి గారి నేతృత్వంలో ప్రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీలో దాదాపుగా 70-80 ఎకరాల భూమిలో వాళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ ఎన్ని అంటే, ఉత్తరానికి ఒకటి, దక్షిణానికి ఒకటి, పడమటికి ఒకటి, ఇంకొకటి దిక్కు తూర్పుకి ఒకటి, 4 కట్టినారబ్బా. ఎన్ని? 4 కట్టింది ప్రజలారా. ఈ 4 కూడా పూర్తి చేసినారా అంటే పూర్తి చేయలే. ఈ 4 కూడా వాళ్ళు పూర్తి చేయలే. ఈ 4 కూడా పూర్తి చేయలే. వాళ్ళు కట్టినది 4 వాళ్ళల్లో కూడా ఏంటంటే కదా, ఒక అపార్ట్మెంట్ లో 4 ఫ్లోర్లు పూర్తి చేసినారు. ఒక అపార్ట్మెంట్ లో 4 ఫ్లోర్లు పూర్తి చేసినారు. ఊరికి స్కెలిటన్ మాత్రమే, మిగతా ఏ పనులు చేయలే, ఊరికి స్ట్రక్చర్ చేసినారు. ఒక్కొక్క ఫ్లోర్కు 8 ఇళ్ళు ఉంటాయి. 4 ఫ్లోర్లకు 32 ఇళ్ళు, స్ట్రక్చర్ మాత్రం పూర్తి చేసినారు. మరొక ఫ్లోరు 4 అంతస్తులు పూర్తి చేసినారు, 32 ఇళ్ళు, స్ట్రక్చరే. మరొక ఫ్లోరు 2 కట్టినారు. అపార్ట్మెంట్లో 2 అంతస్తులు మాత్రమే కట్టినారు. దానికి 16 ఫ్లాట్లు మాత్రమే 2 అంతస్తులకు. మరొక దాంట్లో 2 ఫ్లోర్లు మాత్రమే పూర్తి చేసినారు. దానికి ఒక్కొక్క దాంట్లో 12 ఇళ్ళు ఉంటాయి, 24. అన్ని కలిపితే 104 ఇళ్ళు. దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టిట్కో ఇళ్లను వాళ్ళు పూర్తి చేసినది, పూర్తి కాదు స్లాబ్ వేసినది 104 ఇళ్ళు. వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకునేది ప్రజలు ఎంతమంది? మీరు 4000 అప్లికేషన్లు, 4000 మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెట్టుకొని మీకు డబ్బు కడితే 500, 25,000, 50,000 డబ్బు కడితే 1,08,00,000 రూపాయల డబ్బులు
మీరు తీసుకొని 832 మంది ప్రజల దగ్గర వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి 4000 మందికి ఇల్లు ఇవ్వకపోయింది, డబ్బు కట్టిన 832 మందికి ఇల్లు ఇవ్వకపోయింది. 832 మందికి మాకు వద్దయ్యా, మీరు ఆలస్యం చేసినారు, మా లెక్క మాకు ఇయ్యండి మీకు దరఖాస్తు పెట్టుకుంటే 5 సంవత్సరాలు గడిచిన టిట్కో ఇళ్లకు డబ్బు కట్టిన లబ్ధిదారులకు 1,20,00,000 మీరు డబ్బు ఇవ్వకపోతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డినే ఈ ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే, ఈ కౌన్సిలర్లు, ఈ చైర్మన్లు, వైస్ చైర్మన్లే కలిసి మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లబ్ధిదారులకు 832 మందికి 1,08,00,000 రూపాయలు మేము డబ్బు ఇప్పించినాం. ఆ 832 మందికి జగనన్న లేఅవుట్స్ లో మేము ఫ్లాట్లు ఇచ్చినాం. మీరు ఇచ్చింది ఏంది? ఎందుకు మీరు 5 సంవత్సరాలైనా అని టిట్కోలను పూర్తి చేయలేకపోయినారు? ఇక కూలదోసినాం అంటున్నాడు పెద్ద ఆయన. కూలదోయలే, ఇప్పుడు గట్టినే ఉన్నాయి. ప్రభుత్వం కూలదోయలే, ఇప్పటికీ అట్లే ఉన్నాయి. మీరు ప్రెస్ వాళ్ళు కాల్చిన పోయి చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వము కూలదోసింది దేనిండి? 28 ఎకరాలలో మీరు కట్టిన 4 అపార్ట్మెంట్లు పోతే మిగతా చోట మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమైతే పనిచేసినారో, గ్రౌండ్ లెవెల్లో అంటే గుంత తీయడము, ఆ గుంతలో కాంక్రీట్ వేయడము, తర్వాత బేస్మెంట్ వేస్తారు కదా, ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని. ఆ లెవెల్ వరకు చేసినటువంటి 28 ఎకరాలలో ఉండబడినటువంటి ఆ బేస్మెంట్ లెవెల్లో ఉండబడిన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది. కారణం అది నిరుపయోగం కాబట్టి, ఆ స్థలం విలువైంది కాబట్టి అది మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా ఆనాటి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాన్ని ఇచ్చి అక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరసమైన ధరలకే భూమిని విక్రయించి లేఅవుట్ తయారు చేసి ఇల్లు నిర్మించేదానికోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వస్తే ఆ 100 కోట్ల రూపాయల మున్సిపాలిటీకి వచ్చిన ధనముతో ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకునే దానికోసం ఉపయోగించవచ్చు. దీంట్లో కూడా మళ్ళా మీరు మీ తప్పిదం ఏంటంటే కదా, ఆ 70 ఎకరాలలో కూడా అది మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి, మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూమి కాదు. మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి ఎవరి కోసం? పరిశ్రమల అభివృద్ధి కోసం ఇచ్చినాడు, చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినాడు. చేనేతల అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం ఇచ్చిన అభివృద్ధికి ఇచ్చిన ఆ 70 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు రాజశేఖర రెడ్డి అన్న. ఈ పర్పస్ కోసమే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేనేతలను గాలి కొదిలేసి, పరిశ్రమలను గాలి కొదిలేసి, మీరు పేదవాళ్ళకి ఇల్లు పంచేదాని కోసం అని చెప్పి టిట్కో ఇల్లు అని చెప్పి అక్కడ మొదలుపెట్టి అది కూడా కట్టినారా? కట్టలే. పూర్తి చేసినారా? పూర్తి చేయలే. ఆ భూమికి సంబంధించి దాదాపుగా 30 ఎకరాలు, 25 నుంచి 30 ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకు పోయినారు. ఏమని? మా దగ్గర నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది పరిశ్రమల అభివృద్ధి కోసం, చేనేతల టెక్స్టైల్స్ కోసం, మీరు అది కాకుండా ఇల్లు ఇస్తామంటే మేమెందుకు ఇస్తాము, మా భూమి విలువైంది, మాతో ఏ పర్పస్కి అయితే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ సర్వ్ చేయండి, లేదంటే మా భూమిని మాకు ఇచ్చి మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి కోర్టుకు పోయినారు. కోర్టులో వ్యాజ్యం ఈనాటికి ఉంది కాబట్టి 30 ఎకరాలు ఆగిపోయింది. తక్కిన 48 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు జరిగేది. ఆ 48 ఎకరాల్లోనే మీరు నిర్మాణం మొదలుపెట్టింది 28 ఎకరాలు. ఆ 28 ఎకరాల్లోనే మీరు కట్టింది 4 దిష్టి బొమ్మలు, కట్టిన ఇల్లు అసంపూర్ణమైనటి 104. ఇప్పటికీ ఆ 104 దిష్టి బొమ్మలు అట్నే వరదరాజిరెడ్డి గారు వారి సైన్యం కావాల్సి ఉంటేదైనా చూసుకోవచ్చు. అక్కడ టిట్కో ఇల్లు కట్టేటప్పుడు, ఆ 4 అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కడ్డీలని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంటుంది. ఎన్ని ఉండేది? 500 టన్నుల ఇనుమును ఉపయోగించినారు. 500 టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ 4 అపార్ట్మెంట్లకు. ఈ 500 టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం 500 టన్నులను 500 టన్నులే మళ్ళా 500 టన్నులను సెకండ్ హ్యాండ్ కాబట్టి కేజీకి 30 రూపాయల చొప్పున విక్రయించింది ప్రభుత్వం. కేజీకి 30 రూపాయల చొప్పున ధర కట్టి విక్రయించింది. ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నాడో, ఎంఐఎస్ లేఅవుట్ వర్క్ చేస్తా ఉన్నాడో కాంట్రాక్టర్, దాదాపుగా 19 కోట్ల చిల్లర వర్క్ చేస్తున్నాడో ఆ కాంట్రాక్టర్ యొక్క డబ్బులో నుంచి 500 టన్నుల ఇనుప కడ్డీలకు సంబంధించిన 30 రూపాయలతో 1,50,00,000 డబ్బు పట్టుకుంది. అంటే ఎవరు అమ్మినారు? ఎవరికి డబ్బు చేరింది? పత్రికా విలేకరులను అడుగుతారా, ఎవరు అమ్మింది? ప్రభుత్వం. డబ్బు ఎవరికి చేరింది? ప్రభుత్వానికి చేరింది. ఆడ తీస్తే కాంట్రాక్టర్కి వచ్చిన కడ్డీలు ఎంత అంటే గన 500 టన్నులు రాలే, 350 టన్నులు వచ్చింది. 150 టన్నులు నాకు లాస్ వచ్చింది, అక్కడ లేవు అని ప్రభుత్వాన్ని కూడా మొరబెట్టుకుంటే కూడా ప్రభుత్వం వినలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
మేము టెండర్ నోటీసులోనే మేము దాన్ని జతపరిచినాము. లాభం వస్తే మాకేమైనా నువ్వు ఇస్తావా, నష్టం వస్తే మేము కట్టాలా, మాకు సంబంధం లేదు, 1,50,00,000 ఇది తీసేసినాం డబ్బులు అని చెప్పి వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు. ఇది జరిగేది. ప్రొద్దుటూరు చాగల్మారి రాయచోటి NH 440 హైవేకి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూరు రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ 3 వెంచర్ అయితే ఉంటుంది. ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ 1 సెంటు వచ్చేసరికి 2,20,000కే ఇస్తున్నారు. ప్లాట్ సైజ్ వచ్చేసరికి 3.9 సెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్, గ్రాండ్ ఆర్చ్, సిమెంట్ రోడ్స్, ట్రీ ప్లాంటింగ్, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ, పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్ కే ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది. లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు. ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది. ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి.